అంటే పబ్లిక్ పల్స్ నేను తీసుకున్నాను 10 డేస్ 11 డేస్ నేను స్వయంగా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి కార్మిక నగరం యూసఫ్ కూడా ఈ రమత్ నగర్ ఈ ప్రాంతాలకు వెళ్ళి పబ్లిక్ బయట తీసుకున్నాను. నవీన్ యాదవ్ గారు గెలిచినా ఓడినా పబ్లిక్లో ఉన్నారు. ఎప్పుడు మాకు ఏ అవసరం వచ్చినా మాకు ఏ సమస్య వచ్చినా సరే మాకు అందుబాటులో ఉంటున్నారు. గతంలో పోటీ చేసి ఓడిపోయారు, కానీ ఈసారి మేము గెలిపించుకుంటాము. ఆయన చేతిలో అధికారం ఉన్నట్లయితే, ఆయన ఒక ప్రజాప్రతినిధి అయినట్లయితే మాకు మంచిగా చేయగలుగుతాడు అన్నది ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఓటర్లు ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. పార్టీ బలం ఉండాలి, ఇండివిజువల్ బలం కూడా ఉండాలి. కేవలం పార్టీ బలంతో గెలవాలంటే అవ్వదు అంటున్నాను. అది అన్నిసార్లు అవ్వదు. ఇప్పుడు బై ఎలక్షన్స్ వేరు, నార్మల్ ఎలక్షన్స్ వేరు. నార్మల్ ఇప్పుడు ఎక్కడ మనకి 2014 ఎన్నికల ముందు మొత్తం కూడా వైసీపీ గ్రాఫ్ ఉప ఎన్నికలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గెలిచారు, కానీ 2014లో చంద్రబాబు నాయుడు గెలిచారు. సో సెంటిమెంట్ అనేది ఎప్పుడు ఆ నియోజకవర్గం పరిస్థితిని బట్టి మారిపోతుంది. ఇప్పుడు నేను మహారాష్ట్ర ఎలక్షన్ చెప్పాను, మా కర్ణాటక ఎలక్షన్ చెప్పాను, మన ఏపీ ఎలక్షన్ చెప్పాను, తెలంగాణ ఎలక్షన్ చెప్పాను. సో ఒక్కొక్క ఎలక్షన్స్కి ఒక్కొక్క నియోజకవర్గానికి అక్కడ నిలబడిన అభ్యర్థులకి, అక్కడ ఉన్న పార్టీలకు ఉన్న మైనస్లకి, ఇప్పుడు ఈ అధికారంలో ఉన్న పార్టీకి ఈ అనేక అంశాలు ప్రభావం చూపిస్తాయి. ఇందులో ఓటర్కు ఉన్న చైతన్యం, వాళ్ళకున్న మెచ్యూరిటీ లెవెల్ కూడా ఉంటుంది అన్నమాట. ఇండివిజువల్గా రాష్ట్ర స్థాయిలో వాళ్ళిద్దరికి ఇండివిజువల్ ఇమేజ్ అని ఉంటుంది, కానీ ఇక్కడ ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఇప్పుడు ఈ 2025 ఈ ఎలక్షన్స్కి మాత్రం నవీన్ యాదవ్కి పాజిటివ్గా ఉంది.